ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఆగస్టు 30వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 30వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ఊహించని విధంగా ఆదాయం పెరగడం, ధనలాభం రావడం ఈ రోజు మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. అదృష్టమంతా మీ వెన్నంటే ఉండబోతుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుందండి. మీరు ఏది చేస్తున్నారో వాటిలో ఎంతో సునాయాసంగా ముందుకు రాణించగలుగుతారు. చక్కగా 2 చేతుల నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయండి. మాకు రావట్లేదు, మాకు కలిసి రావట్లేదు అనుకున్న వ్యక్తులు మాత్రం ఒకసారి గ్రహచార ఫలితాలను పరిశీలించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఎందువలనంటే ఇక్కడ చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలు కాబట్టి మీరు గ్రహచార ఫలితాలను కూడా ఒకసారి బేరీజు వేసుకుంటే మీ యొక్క అదృష్టం అనేది ఎంతో ముందుకు వెళ్ళబోతుంది. అన్ని విధాలుగా కూడా మీరు ఊహించని మార్పులైతే తులారాశి వారికి రాబోతున్నాయండి. అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారు. మాట తీరులో ఎంతో మెలకువను పాటించగలుగుతారు. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాలనైతే పొందగలుగుతారండి. అదృష్టం అంతా మీ వెన్నంటే ఉండబోతుంది. 2 చేతులా సంపాదించుకునే అవకాశం, ఆదాయం పెరిగే అవకాశం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటిలో మీరు మరింత ముందంజలో ఉండటం, భవిష్యత్తు అవసరాల కోసం మీరు చక్కగా పొదుపులను చేసుకోవటం, నిల్వ రూపంలో ధనాన్ని ఉంచుకోవటం కూడా మీకు మరింతగా మానసికమైన భరోసానైతే కల్పిస్తుందండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ప్రవర్తనను చూసి, మీ యొక్క ఆలోచన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయే విధంగా మీరైతే ఉండబోతున్నారండి. అందరిలో ఉన్నా కూడా 10 మందిలో ఉన్న మీ మాటే పై చేయిగా ఉంటుంది. అందరి మేలు కోరే విధంగా అన్ని నిర్ణయాలను కూడా మీరు తీసుకోగలుగుతారండి. మీకు ప్రియమైన వ్యక్తులు, మీకు ఇష్టమైన వ్యక్తులు, మీరు వారి యొక్క బాధ్యతలను స్వీకరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యతల పట్ల మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. వారి భవిష్యత్తు కోసం అవసరమైన అన్ని ప్రణాళికలను కూడా మీరు ఎంతో తెలివిగా వేసుకోగలుగుతారండి. అది కూడా వారికి మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. బ్యాంకు వ్యవహారాలను ఎంతో చక్కగా జరపగలుగుతారు, లావాదేవీలను జరపగలుగుతారు. అంతేకాకుండా ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలలో కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు మీ యొక్క డబ్బును, ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. మీ యొక్క మాట తీరు విధానం వలన అందరి మనసులను దోచుకోవటం మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. గతంలో ఏదైతే చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ, ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటి విషయాల్లో కూడా ఇక మీదట మీరు అప్రమత్తంగా ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది భవిష్యత్తుకు కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా మీ ఆలోచన విధానం, మీ యొక్క దూరదృష్టి ఆ విధంగా ఉండబోతుందండి. అయితే ఇంత చేస్తున్నా కూడా మీరంటే పడని వ్యక్తులు కానీ, మీ ఎదుగుదలని చూడలేని వ్యక్తులు కానీ మిమ్మల్ని చూసి అసూయపడే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఏదైనా ప్రలోభపరచాలని చూసినప్పుడు కానీ, లేదా మిమ్మల్ని ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టాలి అని చూసినప్పుడు కానీ, లేదా మీ మీద మాట పట్టింపులతో మిమ్మల్ని మరింతగా ఉద్రేకానికి గురి చేయాలని ఇట్లాంటివి వారు వ్యవహరించేటప్పుడు మీరు తెలివిగా అక్కడి నుంచి తప్పుకోవటం, అటువంటి వారి విషయంలో చూసి చూడనట్టు వదిలేసి మీరు మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. అంతేకాకుండా రానున్న భవిష్యత్తు కూడా మీరు చక్కటి పునాదులనైతే వేసుకోగలుగుతారండి. అందరికీ సహాయం చేసే పరిస్థితుల్లోనైతే మీరు ఉండగలుగుతారు. మీకు తోచినైనంత వరకు అందరికీ మేలు చేస్తూ ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. కుటుంబ అవసరాల కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేసుకోగలుగుతారండి. కుటుంబ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క అండాదండ పొందగలుగుతారు. కుటుంబంలో ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉంటారో, మీ తల్లిదండ్రులు కానీ, మీ మేలు కోరే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆశీస్సులను కూడా మీరు పొందుతూ మీరు మరింతగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా కుటుంబ వాతావరణంలో అంతా ఆరోగ్యకరమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా
వారు అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు, సలహాలను ఇవ్వగలుగుతారు. వాటిని మీరు పుచ్చుకుంటూ మరింత అప్రమత్తంగా మీరు ముందుకు అడుగులు వేసుకుంటూ భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు కలుగుతాయి. అంతేకాకుండా ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. అది కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి అసలు పోనే పోరు. అట్లాంటివి ఏవైనా ఉంటే వాటిని వదులుకోవటం కానీ, లేదా వాటిని వాయిదా వేసుకోవటం కానీ, ఇలాంటివి మీరు నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత ధనాన్ని, సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వ్యక్తులు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ కార్యకలాపాలను చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. అనుకున్న విధంగా సమయానికల్లా తరగతి గదిలో పరీక్షల్లో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీదైన శైలిలో సంతోషంగా మీరు కోరుకున్న స్థానంలో ఉండగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణించే అవకాశం అయితే ఉంటుందండి. పెట్టుబడిలో మీదైన శైలిలో లావాదేవీలను జరపగలుగుతారు. మీరు కోరుకున్న శుభ ఫలితాలను పొందుతూ పెట్టుబడి మరింత లాభాల బాటలో ఉంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పని కార్యకలాపాలను సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ చుట్టూ సహ ఉద్యోగులతో ఏర్పరచుకోగలుగుతారండి. అంతేకాకుండా మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. అనుకున్న విధంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి లభించే అవకాశం కూడా మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మరింత లాభాలతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటిస్తూ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ మనసుకు నచ్చిన విధంగా ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా మీరు చక్కగా అనుకూలమైన వాతావరణంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు, స్నేహితుల యొక్క సలహాలను అన్ని విషయాలలోనూ తీసుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం, విరామ సమయాన్ని తీసుకోవడం మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉద్యోగస్తులైన వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ పనులన్నింటినీ కూడా మీ బాధ్యతగా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన
శైలిలో మెలకువలను పాటిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీరు కొత్త కొత్త నిర్ణయాలతో మరింత ముందుకు వెళుతూ మీ భాగస్వామి మీకు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వారి యొక్క నిర్ణయాలను కూడా మీకు తెలియజేస్తూ ఉండటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. ప్రతి నిర్ణయంలోనూ కూడా ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. మీ భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలను ఇద్దరూ కలిసి పాలు పంచుకుంటూ చక్కగా తీసుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ యొక్క జీవితానికి మలుపు తిప్పేవిగా ఉండబోతున్నాయి. పెద్దల సమక్షంలో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇవ్వబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు ఈరోజు తెలివైన నిర్ణయాలతో మరింత ముందు చూపుతో అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఉపయోగకరంగా ఉండటమే కాకుండా 10 మందికి మేలు చేసే విధంగా ఉండటం, మీ గౌరవప్రదమైన స్థానాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చే విధంగా ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, అనుకూలమైన విధంగా నిర్ణయాలు తెలియటం, మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు మీ చెవికి అందటం మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి బహుళ ధాన్యాలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.